డియర్ ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు లెసన్ 14లో ఉన్నాం మనం. సో ఈ 14th లెసన్లో మనం చెప్పుకోబోయేది కంపారిజన్ లేదా టెస్టింగ్ టూ వేరియబుల్స్ లేదా కంపారిజన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ని కంపేర్ చేయడంలో అంటే లేదా వేరియబుల్స్నే అనే కాదు, రిజల్ట్ని కంపారిజన్ అనేది రిజల్ట్స్ మధ్యలో కంపారిజన్ అనేది మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి రెండు అంశాలను ఆధారంగా చేసుకొని మనం ఈ కంపారిజన్ అనేది చేస్తాం. ఓకే, అంటే ఒక విషయం అది కరెక్ట్ అయితే అంటే అది ట్రూ అయితే ఒక పని చేయమని, లేదా అది ఫాల్స్ అయితే ఆ పనిని వదిలేయమని ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఒక కండిషన్ అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ డూ దిస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ డోంట్ డూ ఎనీథింగ్. ఇది మన ఫార్ములా అనమాట. సో దీన్ని బూలియన్ మెథడ్ అని చెప్తారు. సో దానికోసం మనం ఇప్పుడు టూ వేరియబుల్స్ని తీసుకోవాలి. ఓకే, సో వార్ గర్ల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు కదా, వేరియబుల్ నేమ్ గర్ల్స్. సో ఇక్కడ 25 గర్ల్స్ అనుకోండి. ఓకే, సో వర్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ వర్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ని చూస్తామన్నమాట. ఇఫ్ టెస్ట్, ఓకే, ఇక్కడ టెస్ట్ వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఇది మెథడ్ అనమాట, జస్ట్ అంటే ప్రొసీజర్ రాస్తున్నాను నేను, ఇది ఫార్మాట్. సో అప్పుడు ఇది ట్రూ అయితే అంటే టెస్ట్ చేసిన తర్వాత ట్రూ అయితేనా లేకపోతే ఫాల్స్ అయితేనా అనేది మనం తర్వాత రాస్తాం. సో సారీ, ఇది ఒకవేళ ఈ టెస్ట్ పాస్ అయితే అంటే ఈ టెస్ట్ ట్రూ అయితే, ఓకే, అప్పుడు ఇక్కడ ఇది రాయమని డాక్యుమెంట్ డాట్ రైట్ parentheses ఏం రాద్దాం, ఎస్ ఇట్ వర్క్డ్, ఎస్ ఇట్ వర్క్డ్ అని రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్, ఓకే, ఇది ప్రొసీజర్ అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ని మనం రాసే ప్రొసీజర్ ఇదనమాట. ఓకే, ఏమైనా జరుగుతుందా, ఏం జరగదు. ఓకే, సో ఇక్కడ చూడండి, టెస్ట్ అంటే ఇక్కడ కంపారిజన్ అనమాట. ఓకే, ఈ టూ వేరియబుల్స్ మధ్యన కంపారిజన్ అనేది పెట్టాలి మనం, అంటే అది టెస్ట్ చేయాలన్నమాట. ఈ టూ వేరియబుల్స్ని ఒక కంపారిజన్తో టెస్ట్ చేయడం ద్వారా మనం అది ఒకవేళ పాస్ అయితే అంటే ఆ టెస్ట్ కరెక్ట్ అయితే మనం ఈ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ వేరియబుల్ కదా, వేరియబుల్ నేమ్ కదా, ఈజ్ ఈక్వల్ టు బాయ్స్. ఓకే, గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ అయితే ఇఫ్ కదండి, ఇఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ ప్రింట్ దిస్. ఇఫ్ గర్ల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాయ్స్ డోంట్ ప్రింట్ ఎనీథింగ్. ఓకే, సో గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ అని చెప్పేసి ఇచ్చాం. అయితే కంపారిజన్లో ఇక్కడ ఈక్వల్ సైన్ ఉంది కదా, ఇది ఈ ఈక్వల్ సైన్ ఏం చేస్తుందండి, మనకు వేరియబుల్లో దాని యొక్క వాల్యూని సెట్ చేస్తుంది. సో టు సెట్ ఏ వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్ వి యూజ్ ఈక్వల్ సైన్, అంటే సింగిల్ ఈక్వల్ సైన్. ఆల్రెడీ మనం జావాస్క్రిప్ట్ అనేది సింగిల్ ఈక్వల్ సైన్ దీనికోసం రిజర్వ్ చేయబడింది. సో ఇక్కడ కంపారిజన్లో మనం టూ ఈక్వల్ సైన్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే మన టెస్ట్ అనేది పాస్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఎప్పుడు కానీ ఒక టెస్ట్ అనేది చేస్తున్నప్పుడు మనం ఒక కంపారిజన్ అనేది జరుపుతున్నప్పుడు మనం టూ ఈక్వల్ సైన్స్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఏం జరగలేదు. ఓకే, ఎందుకంటే ఇది ఈక్వల్ కాదు కాబట్టి ఒకసారి ఈక్వల్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రింట్ అయింది. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు అంటే ఈ టెస్ట్ కరెక్ట్ అయినప్పుడు
అంటే ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని మీరు అనుకున్నప్పుడు. ఓకే. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏది ప్రింట్ చేయనక్కర్లేదు అని దీని అర్థం అనమాట. ఏమీ చేయొద్దు. ఓకే. ఇది ఫాల్స్ కాబట్టి. సో ఇప్పుడు ఒకవేళ గర్ల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాయ్స్ అని రాయాలనుకుంటే మీరు ఏం చేయవచ్చు అంటే ఇక్కడ ఎక్స్క్లామేటరీ మార్క్ని యూజ్ చేయాలి. ఎక్స్క్లామేటరీ మార్క్ ప్లస్ ఓకే ఈక్వల్ సైన్ని మీరు యూజ్ చేసినప్పుడు ఓకే ఏమవుతుంది, ఇది దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అని కూడా అంటారు. సో ఈ రెండింటిని యూజ్ చేసినప్పుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే అర్థం వస్తుంది అనమాట. సో గర్ల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాయ్స్ ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ చేయి. కరెక్టే కదండి. గర్ల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాయ్స్ ఎందుకంటే 25 ఈజ్ నాట్ ఈక్వల్ టు 20 కాబట్టి ఓకే వాటి యొక్క వాల్యూస్ని ఆధారంగా చేసుకొని. సో ఎస్ ఇట్ వర్క్డ్ అని చెప్పేసి మనకు ఇది ప్రింట్ చేయడం జరిగింది. అలాగే కంపారిజన్లో ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు చూసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాయ్స్, సారీ ఫస్ట్ లెస్ దాన్ చూద్దాం. ఓకే గర్ల్స్ ఈజ్ లెస్ దాన్ బాయ్స్ అన్నప్పుడు 25 ఈజ్ లెస్ దాన్ 20 అంటే ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. సో అప్పుడు ఏది ప్రింట్ అవ్వదు. ఓకే గర్ల్స్ ఈజ్ లెస్ దాన్ బాయ్స్ అనేది ఫాల్స్ కాబట్టి అప్పుడు ఏది ప్రింట్ అవ్వలేదు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాయ్స్ అన్నామనుకోండి 25 ఈజ్ గ్రేటర్ దాన్ 20 ఇట్ ఈస్ ట్రూ అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఓకే సో చూడండి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇది ప్రింట్ అవుతుందా? అవ్వదు. పోనీ లెస్ దాన్ పెడితే ప్రింట్ అవుతుందా? అవుతుందా? అవ్వదు ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి. కానీ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేయవచ్చు మీరు ఒకవేళ కావాలనుకుంటే. ఓకే అప్పుడు ఇది ట్రూ. అలాగే మీరు ఈజ్ నాట్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు అవుతుందా? అవ్వదు. మరి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా మీరు యూజ్ చేయవచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గర్ల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాయ్స్ అనేది ట్రూ కదా కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే సో మనం ఇక్కడ టెస్టింగ్ అనేది అంటే కంపారిజన్ అనేది చేసేటప్పుడు 4 టైప్స్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏంటా 4 టైప్స్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒకటి గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ అన్నప్పుడు అది వర్కౌట్ అయ్యింది. ఓకే గర్ల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాయ్స్ అన్నప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు అంటే అది ఫాల్స్ కాబట్టి. ఓకే సో అలాగే మనం గ్రేటర్ దాన్ కూడా కంపారిజన్లో వాడాం. ఎలా? గర్ల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాయ్స్. ఓకే గర్ల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాయ్స్ అంటే ఇది రాంగ్ అయింది. అలాగే ఒకవేళ అది ట్రూ అయితే అది ప్రింట్ అవుతుంది. ఓకే 25 ఈజ్ గ్రేటర్ దాన్ 20 అన్నప్పుడు అది ట్రూ కాబట్టి వర్కౌట్ అయ్యింది. ఒకవేళ మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అనేది యూజ్ చేసినప్పుడు ఓకే గర్ల్స్ ఈజ్ లెస్ దాన్ బాయ్స్ అంటే ఇది రాంగ్ కాబట్టి అది ప్రింట్ అవ్వలేదు. అంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఇది రైట్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ రైట్ అవ్వకపోతే ఏది ప్రింట్ అవ్వదు. అంటే ఏది చేయకూడదని మనం రాసామన్నమాట. ఓకే ఏం చేయనక్కర్లేదని. అలాగే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనం వాడచ్చు. ఓకే ఇదొక టైప్ ఆఫ్ మెథడే. అలాగే ఇదొక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కూడా మీరు యూజ్ చేయవచ్చు. సో అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ గర్ల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాయ్స్ అయినా ఇది ప్రింట్ చేయవచ్చు, లేదా గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ అయినా కూడా ఇది ప్రింట్ చేయవచ్చు అని మనం ఇవ్వడం జరిగింది. ఓకే సో ఇలా మనం ఇఫ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే సో 2 వేరియబుల్స్ని తీసుకొని వాటి మధ్య కంపారిజన్ అనేది చేసి అంటే ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ వేరియబుల్ అనే కంపారిజన్ ద్వారా ఒకవేళ అది కరెక్ట్ అయితే ఒక మెసేజ్ని మనం ప్రింట్ చేస్తున్నాం, లేదా ఫస్ట్ వేరియబుల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెకండ్ వేరియబుల్ అనే కంపారిజన్ ద్వారా
అది కరెక్ట్ అయితే మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం లేదా వదిలేస్తున్నాం. అలాగే ఒక ఫస్ట్ వేరియబుల్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ వేరియబుల్ అన్నప్పుడు అది కరెక్ట్ అయితే ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం లేదా వదిలేస్తున్నాం. అలాగే ఫస్ట్ వేరియబుల్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ వేరియబుల్ అన్నప్పుడు కూడా ఒక మెసేజ్ని అది కరెక్ట్ అయితే ప్రింట్ చేయమని లేదా వదిలేయమని మనం ఇక్కడ రాసాం. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ని అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసి టెస్ట్ చేసి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూసాం. ఒకసారి మీరు ఇది చక్కగా ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇఫ్ కండిషన్ని మనం మరింత డీప్గా తెలుసుకుంటాం నెక్స్ట్ లెసన్లో. సో ఈ లెసన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది అర్థమైతే కానీ మీకు నెక్స్ట్ లెసన్ అర్థమవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమవ్వకపోతే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంటింగ్ ద్వారా నాకు అడగండి, నేను చెప్తాను డెఫినెట్గా. ఓకే, సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe, please like my videos, please share my videos. Thanks for watching, guys.